మనం ఎంతో ఇష్టంగా తినే రొయ్యల వెనుక ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రొయ్యల పెంపకాన్ని నాశనం చేస్తున్న ఒక కంటికి కనిపించని హంతకుడి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది సూక్ష్మ ప్రపంచంలో మొదలై మన ఆహార సరఫరాని ఎలా ప్రమాదంలో పడేస్తోందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ముప్పు ఎంత తీవ్రంగా ఉందో దాని మూలం ఎంత సూక్ష్మంగా ఉందో. కేవలం ఒకే ఒక్క చిన్న డిఎన్ఏ మొక్క, కంటికి కూడా కనిపించని ఒక కోడ్ మొత్తం రొయ్యల సమూహాలనే తుడిచిపెట్టేయగలదు. ఇదొక మైక్రోస్కోపిక్ హంతకుడి కథ అన్నమాట. సరే, ఇక ఈ పరిశోధనలోకి వెళదాం. మనం ఇప్పుడు ఒక క్రైమ్ సీన్ని పరిశీలిస్తున్నామనుకోండి, కానీ ఇది నీటి అడుగన జరుగుతోంది. దీనికి కారణం అక్యూట్ హెపాటోపాంక్రియాటిక్ నెక్రోసిస్ డిసీజ్. మళ్ళీ చెప్తున్నా, అక్యూట్ హెపాటోపాంక్రియాటిక్ నెక్రోసిస్ డిసీజ్, లేదా సింపుల్గా చెప్పాలంటే AHP&D. ఈ వ్యాధి ఆక్వాకల్చర్ పరిశ్రమను నిజంగా గడగడలాడిస్తోంది. ఈ నంబర్ చూడండి, 100%. అవును, 100కి 100%. ఈ వ్యాధి సోకిన చెరువులలో కేవలం 35 రోజుల్లోపే మరణాల రేటు 100కి 100% ఉండొచ్చు. అంటే ఒక్క రొయ్యగూడా బ్రతకదు. అందుకే ఇది ఆక్వాకల్చర్ రైతులకు ఒక పీడకలలా మారింది. మరి ఇంత ఘోరానికి కారణం ఎవరు? ఇక్కడే అసలు కథ ఒక డిటెక్టివ్ థ్రిల్లర్లా మారుతుంది. ప్రధాన అనుమానితుడు ఎవరంటే విబ్రియో అనే ఒక సాధారణ బ్యాక్టీరియా. కాని అసలు చిక్కంతా ఎక్కడుందంటే, ఇదే బ్యాక్టీరియా మామూలుగా మన చుట్టూ ఉండే నీటిలో హాని చేయకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు సాధారణ విబ్రియో బ్యాక్టీరియా, మరోవైపు ఒక కిల్లర్. ఇది PIRA ఇంకా PIRB అనే రెండు శక్తివంతమైన విషాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రొయ్యల జీర్ణ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేస్తాయి. అంటే ఒకే జీవి, కానీ రెండు వేర్వేరు ముఖాలన్నమాట. ఇదే మన విశ్లేషణలో చాలా కీలకమైన ప్రశ్న. అసలు ఒక మామూలు బ్యాక్టీరియాలోకి ఇంత విధ్వంసకరమైన శక్తి ఎలా వస్తోంది? దాని వెనుకున్న జెనెటిక్ సీక్రెట్ ఏంటి? ఇప్పుడు ఆ రహస్యాన్ని ఛేదించే సమయం వచ్చింది. ఆ మార్పుకు కారణం విచిత్రంగా ఆ బ్యాక్టీరియాలో లేదు. దానికి బయటనుంచి ఒక ప్రాణాంతకమైన ఆయుధం అందుతుంది. ఈ ఆయుధం పేరే కంజుగేటివ్ ప్లాస్మిడ్. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక మొబైల్ జెనెటిక్ వెపన్ లాంటిది. ఇది ఒక చిన్న DNA సర్కిల్. ఇందులో విషాన్ని ఎలా తయారు చెయ్యాలో చెప్పే సూచనలు ఉంటాయి. ఇది ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకు చాలా తేలికగా పాకిపోగలదు, అచ్చం ఒక అంటువ్యాధిలాగా. ఈ స్లైడ్ ఆ ప్రాసెస్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. చూడండి, ఫస్ట్ స్టెప్లో ఒక సాధారణ బ్యాక్టీరియా ఉంది. రెండో స్టెప్లో ఆ ప్రాణాంతక ప్లాస్మిడ్ దానిలోకి ఎంటవుతుంది. ఇక మూడో స్టెప్లో ఆ బ్యాక్టీరియా కాస్త ఒక వెపనైజ్డ్ కిల్లర్గా మారిపోతుంది. ఈ ప్రక్రియనే హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కాకుండా పక్కపక్కనే ఉండే బ్యాక్టీరియాల మధ్య జెనెటిక్ ఇన్ఫర్మేషన్ పాస్ అవడం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్లాస్మిడ్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఒక ప్లాస్మిడ్ ఒక చెరువులో ఉన్న లక్షలాది సాధారణ బ్యాక్టీరియాలను కిల్లర్స్గా మార్చేయగలదు. అందుకే ఈ ముప్పు ఇంత వేగంగా, ఇంత విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇది ఒక రకమైన బయలాజికల్ చైన్ రియాక్షన్ లాంటిది. సరే, ఇప్పుడు ఈ ఆయుధాలున్న బ్యాక్టీరియా రొయ్య మీద దాడి చేసినప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ సూక్ష్మ దాడి యొక్క పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తోందో. ఎడమవైపు ఆరోగ్యకరమైన రొయ్య జీర్ణగ్రంథి అంటే హెపటోపాంక్రియాస్ ఉంది. ఇది రొయ్యలకు కాలేయం, క్లోమం రెండూ కలిపి ఉండే ఒక ముఖ్యమైన అవయవం. కాని కుడివైపున వ్యాధి సోకిన అవయవం ఎలా పూర్తిగా నాశనమైపోయిందో చూడండి. ఆ విషాలు ఎంత విధ్వంసం సృష్టిస్తాయో ఈ చిత్రం స్పష్టంగా చూపిస్తోంది. ఈ దాడి మొత్తం 3 దశల్లో జరుగుతోంది. మొదట ఈ బ్యాక్టీరియా రొయ్యల జీర్ణ వ్యవస్థలో స్థిరపడతాయి. తర్వాత అవి తమ ప్రాణాంతక విషాలను విడుదల చేస్తాయి. చివరిగా ఆ విషాల దాడికి తట్టుకోలేక జీర్ణ వ్యవస్థలోని కీలక కణాలు కుళ్ళిపోయి రాలిపోతాయి. దీన్నే నెక్రోసిస్ అంటారు. అంటే ఆ అవయవం ప్రాథమికంగా కుళ్ళిపోయి చనిపోతుందన్నమాట. ఇక ఈ స్టేజ్కి చేరుకున్నాక రొయ్యలలో బయటకి కనిపించే లక్షణాలు ఇవి. వాటి కడుపు ఖాళీగా ఉంటుంది, జీర్ణగ్రంథి పాలిపోయి కుంచుకుపోతుంది. అవి నీరసించి కదలకుండా ఉండి చాలా వేగంగా చనిపోతాయి. ఈ దశకు వచ్చాక రొయ్యలు ఇక కోలుకోవడం అసాధ్యం. సరే, కేవలం ఈ వ్యాధి గురించే కాకుండా
కొంచెం పెద్దగా ఆలోచిద్దాం. ఈ సంఘటన కేవలం రొయ్యల గురించి మాత్రమే కాదు, మన ఆహార భద్రత, భవిష్యత్తు గురించి కూడా ఒక హెచ్చరిక లాంటిది. ఈ సమస్యను పరిష్కరించాలంటే మనకు వేరే ఆయుధాలు కావాలి. ఇది మామూలుగా చేపలు పట్టడం లాంటిది కాదు. ఇది సూక్ష్మజీవుల ప్రపంచాన్ని అర్థం చేసుకుని దాన్ని మేనేజ్ చేసే ఒక సైంటిఫిక్ యుద్ధం. శాస్త్రవేత్తలు ఈ రంగాన్ని పిలిచే పేరు ఇదే, ఆక్వాటిక్ మైక్రోబియల్ బయోసెక్యూరిటీ. ఇది ఒక కొత్త రకం యుద్ధక్షేత్రం. ఇక్కడ శత్రువులు మన కంటికి కనిపించరు. కాబట్టి చివరిగా మన ముందున్న పెద్ద ప్రశ్న ఇదే: మన ఆహారంలో ఎక్కువ భాగం నీటినుంచే వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి కంటికి కనిపించని, వేగంగా రూపాంతరం చెందే ముప్పుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోగలం? సమాధానం సైన్స్లోనే ఉంది. కానీ